ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జిల్లాలో 492 గ్రామ పంచాయతీల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో 24 మండలాల పరిధిలో మొత్తము 492 గ్రామ పంచాయతీలకి పోలింగ్ కొనసాగుతోంది. ఈ పోలింగ్ కేంద్రాల్లో 3916 వార్డు సభ్యులకు గాను 492 సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రాసెస్ 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం 4-4:30 సమయం వరకు పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మనం ప్రస్తుతము ధర్మాపూర్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఉదయం 7 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ పోలింగ్లో ప్రధానంగా 95 నుంచి 98% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి ఏ ఒక్క ఓటుని పోకుండా బరిలో నిలిచిన అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని సైతం రప్పించి ఓటింగ్లో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు ఆయా జిల్లాల ఎస్పీలు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దాదాపు 200 మీటర్ల వరకు ఎవరు కూడా పోలింగ్కి సంబంధించినటువంటి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి పోలీసులు ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ 24 మండలాల్లో 492 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రశాంత వాతావరణంలో మొదటి విడత పోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు అధికారులు. అందుకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగము, అధికార యంత్రాంగము కోఆర్డినేషన్ తోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ తర్వాత కూడా ఏ రకమైనటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయా జిల్లాల ఎస్పీలు పేర్కొన్నారు. వీడియో సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, ధర్మాపూర్ పోలింగ్ సెంటర్ నుంచి.